అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, రెండింతలుగా మీకు మేలు దయచేసినని నేను మీకు తెలియజేయుచున్నాను. జకర్యా 9వ అధ్యాయము 12వ వచనము. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మరొక సమయంలో మీ పాదసందులో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల స్థాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమెన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుల సహోదరి, మరొకసారి ప్రభు పెట్టి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, రెండింతలుగా మీకు మేలు దయచేస్తానని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో కష్టంలో, ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో నీ ఉంటూ అధైర్యం చెందుతూ ఉన్నావా? రుణబాధలతో నీవు విడుదల లేనటువంటి వాడిగా ఉండి ఎంతగానో వేదన చెందేవాడిగా ఉంటున్నావా? అయితే ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తారో వారిని ప్రభు రెండింతలుగా ఆశీర్వదిస్తున్నానని ప్రభు సెలవివ్వడం జరుగుతూ వచ్చింది. బైబిల్ గ్రంథంలో యోబును కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యోబు అపవాది చేత శోధించబడుతూ వచ్చాడు. తనకున్న సమస్తాన్ని నష్టపోతూ వచ్చాడు. అయితే యోబు ఎక్కడా కూడా దేవుణ్ణి దూషించలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నని దేవుని నామాన్ని మహిమపరుస్తూ వచ్చినట్లుగా మనం వాక్యంలో చూడొచ్చు. అయితే యోబును దేవుడు విడిచిపెట్టలేదు, కానీ రెండింతలుగా దేవుడు తనను ఆశీర్వదించినట్లుగా మనం చూడవచ్చు. దావీదు కూడా సమస్తాన్ని కోల్పోయినప్పుడు ప్రభు సన్నిధిలో తాను ప్రార్థన చేయగా మరలా దావీదు సమస్తాన్ని సమకూర్చుకోవడానికి దేవుడు దావీదుకి సహాయం చేసినట్లుగా సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. కనుక నీవే పరిస్థితుల్లో ఉన్నా ప్రభువునందు నమ్మిక ఉంచి దేవుని నామాన్ని ఆరాధిస్తూ వచ్చినట్లయితే ప్రభువుకి సమస్తము సాధ్యము. నీ దీనస్థితిని జ్ఞాపకం చేసుకుని నీ పట్ల దేవుడు మరలా తన ఉన్నతమైన కార్యాలు జరిగించి రెండింతలుగా నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవిస్తారని మరొకసారి ప్రభువు పేట గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మరొక సమయంలో మీ పాసందిలో చేరే విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. ఎవరైతే ఈ వాక్య భాగాలను వింటూ వచ్చారో ప్రభువా, వారి జీవితంలో మీ గొప్ప కార్యం జరిగించండి. ప్రస్తుత పరిస్థితులు తారుమారుగా ఉండొచ్చు అయ్యా, ఏమాత్రం కూడా నెమ్మదిలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. అప్పులతో, నిందలతో, వ్యాధులతో నిండుకున్నటువంటి వారు ఉండొచ్చు. అయితే వారు మీ యందు విశ్వాసం ఉంచి అయ్యా, మరి మీ యందు భయభక్తుల నుంచి ప్రభువా నమ్మకంగా ముందుకు కొనసాగితే తప్పక వారిని మీరు ఆశీర్వదిస్తారని, రెండింతల దీవెన వారికి మీరు అనుగ్రహిస్తారని తెలియపరిచారు. కనుక ఈ వాక్యాన్ని విన్నవారు ధైర్యపరచబడి వాక్యానుసారంగా తమ జీవితాలను ముందుకు కొనసాగించుకోవాలని సహాయం చేసి మహిమ పొందుకున్నాం తండ్రి. యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్.